నాకు నువ్వని అనుమానం కలిగే వచ్చాను. ఏమిటి రాజే? నాకు నిన్ను చూసిన అదే ఆశ్చర్యం కలుగుతుంది. పెళ్లి అలంకరణలో కనిపిస్తున్నావు, కానీ నాకు పెళ్లి నిశ్చయించారు. కవితని కాబట్టి పెళ్లి చేస్తుంది. విడిదింటి నుంచి పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నట్టున్నారే, గాడి మీద వెళ్ళి చూద్దాం. నన్ను రెండో పెళ్లి చేసుకుని నా గొంతు కోసాడే, నీకు రెండో పెళ్లి వాడిని చేసి తీరుతా. నన్ను ప్రేమించానంటూ సుధీర్ అనే అతను అనేక ఉత్తరాలు రాశాడు. ఏ ఉత్తరానికి నేను జవాబు ఇవ్వలేదు. రెండో పెళ్లి వాడిని చేసుకునే కన్నా అంతగా నన్ను ప్రేమించి ఆ సుధీర్ దగ్గరికి వెళ్ళిపోతేనే అనిపించింది. సుధీర్ నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకున్నాను. అతనికో ప్రియురాలుందని నాకు తెలియదు. రెండో పెళ్లివాణ్ణి ఎట్టి పరిస్థితిలో చేసుకోకూడదన్న తలంపుతో సుధీర్ గదికి వెళ్ళాను. నువ్వు ఈ వేళప్పుడు ఈ వేషంలో? పెళ్లి చూపులు కూడా అవసరం లేదని పెళ్లికి సిద్ధపడిపోయిన రెండో పెళ్లివాడిపై నాకు భయం, అనుమానం. అందుకే పారిపోయి వచ్చాను. వెరీ గుడ్. పారిపోయి రావడం బాగానే ఉంది, కానీ నీ వాటాగా రావాల్సిన మీ నాన్నగారి ఆస్తి. అంటే అన్ని ఉత్తరాలు రాసింది నా ఆస్తి కోసం అనమాట. నేను నీతో పాటు ఈ డబ్బును ప్రేమించడంలో తప్పు ఉందనుకోవడం లేదు. ఆ అమ్మ ఎక్కడొచ్చినా వల్ల పడుతుంది, బయటకు వస్తావా రాస్కల్? నువ్వు కొట్టు చంపు, నువ్వు నాకు కావాలంతే. అమ్మని అమ్మ, నేను పారిపోయానని నలుగురికి తెలియకముందే మళ్ళీ పెళ్లి మండపానికి చేరుకోవాలని ప్రయత్నించాను. అప్పటికే జరగకూడదంతా జరిగిపోయింది. ఇంటికి వెళ్ళి మా నాన్నని కలిసి ఎంతో ప్రాధేయపడ్డాను. మొదలష్టపుదానా, నిన్ను చంపడం కాదే, ఉప్పు పాత్ర వేయాలి. అసలు నిన్నెందుకు క్షమించాలి అంట? నిన్ను క్షమించడానికి నీ బాబు ఎవడే? నీ బాబుకు నేను రెండో పెళ్ళాన్ని కాదా? రెండో పెళ్లి వాడైతే వచ్చిన తంటా ఏమిటంట? పెళ్లి పద్ధతిలోంచి లేచిపోవడానికి నీకు సిగ్గు లేదటే? మళ్ళా ఏ ముఖం పెట్టుకుని నా గడపలో కాలు పెట్టావే? దొంగ ముండా, పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ మా మొహాన ఉమ్మేస్తారని నీకు తెలీదటే? పోవే పో, ఎవడి కోసం లేచిపోయావో వాడితోనే వెళ్ళి కులకవే, కులుకో. నేను వీధిని పడతానని గ్రహించలోబోలు సుధీర్ నన్ను కవలించాలని చూశాడు. ఎలాగో చేరి ఇక్కడ పడ్డాను. దురదృష్టాన్ని తప్పించుకొని పారిపోతున్నాను. ఎక్కడికని తెలీదు. ఇక్కడ తెలిసిన వాళ్ళందరికీ దూరంగా వెళ్ళాలన్నదే నా కోరిక. అది సరే, మరి నువ్వు? నేను 3 ఏళ్ల క్రితం నేను రఘు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది వాళ్ళ పెద్దవాళ్ళకి ఎంతో కోపం తెప్పించింది. వాళ్ళ గడప తొక్కటానికి వెళ్ళేదన్నారు. మనుగడ కోసం రఘు మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ఎంతో సుఖంగా సాగిపోతుంది మా సంసారం. బాబు పుట్టాడు. 2 నెలల క్రితం జీవ్ యాక్సిడెంట్ అయ్యింది. అందులో రఘు చచ్చిపోయాడు. తమకున్న ఒక కొడుకు పోయేసరికి
రఘు వాళ్ళ నాన్నగారిలో పశ్చాత్తాపం ఏర్పడింది. నన్ను బిడ్డతో బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చేయమని ప్రాతిపూర్వకంగా ఉత్తరం రాశారు. డాక్టర్, బాబుకి ఏం పర్వాలేదమ్మా. మీరెవరు? నేను చెల్లెల్ని. ఆమె పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. మీరు ఇక్కడే కూర్చోండి, పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. రాజీ, 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 రాజీ. బాబు, బాబు ఎక్కడ? బాబు అక్కడ క్షేమంగా ఉన్నాడు, చూడు. ఒక్కసారి నా దగ్గరికి రా. నేను నీ దగ్గరే ఉన్నానుగా. చెప్పు, నేను వెళ్ళిపోతున్నాను శోభా. లేదు రాజీ, అలాంటి మాటలు మాట్లాడుకో. శోభా, నాకొక్క మాట ఇస్తావా? బాబుని జాగ్రత్తగా చూస్తావా? మనిద్దరం కలిసి బాబుని జాగ్రత్తగా చూద్దాం. శోభా, ఇప్పుడు బాబుకి అమ్మ నువ్వే. లేదు రాజీ, నీకు బాగైపోతుంది, నువ్వు లేచి తిరుగుతావు. నేనున్న పరిస్థితిలో నిన్ను చూసి ఎంతో ధైర్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు నువ్వు నాకు లేకుండా వెళ్ళిపోతానంటున్నావా? ఆ ధైర్యపడ్డం నీతో నా పరిస్థితి తెలుస్తుంది. దయచేసి నాకొక మాట. ఏమిటది? నా బిడ్డకి అమ్మగా ఉంటావు కాదు. ప్లీజ్ శోభా, శోభా, శోభా. అమ్మా రాజీ, ఈ ఉత్తరం రాస్తున్నది మీ మామగారైన దశరథరామయ్యని. నిన్ను చూడకపోయినా మా అబ్బాయి ప్రేమించిన ప్రేమమూర్తిగా, మన వంశాంకురానికి మాతృమూర్తిగా మనవడితో బయలుదేరి మన ఇంటికి రమ్మని కోరుతున్నాడు. బాబు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. బాబు, చూడండి, మా బాబుని చూసారా? అటు వెళ్ళాడు. బాబు, బాబు, బాబు. మీ బాబేనమ్మా? అవును. ఏడుస్తూ బయటికి పోతుంటే ఎత్తుకుని ఆడిస్తున్నాను. థ్యాంక్స్ అండి. అగో, ఆ బిడ్డ నీ బిడ్డనా? ఆ బిడ్డ నిజంగా నువ్వు కన్న బిడ్డనా అని అడుగుతున్నాను. ఆ బిడ్డ నీ బిడ్డ నేను ఉండకూడదో లేదా నీకు ఇష్టం లేకుండా ఆ బిడ్డ నేను నువ్వు కని ఉండాలి. అది లేదు, ఇది లేదు. ఇంతసేపు నీ బిడ్డ నీ దగ్గర కాకుండా మా వాడి దగ్గర ఉన్నా అంటే నీ బిడ్డ నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు అర్థమవుతుంది. బిడ్డను బిడ్డగా ప్రేమించడం నేర్చుకో, తల్లిగా ప్రవర్తించు. పంగరామారావు, హాయ్. ఇంకో పెగ్గు వేసి కాస్త సోడా మిక్స్ చేయి. మిక్స్ చేయి. ఏమంటే మన అమ్మాయిల పెళ్ళిళ్ళండి. వీటి కానిస్టేబుల్ లేక సైకిల్ చేస్తూ పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఇంతమంది ఉన్నారని నా కళ్ళ ముందు కవా చేయించనక్కర్లేదు. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. పోయింట్లోకి ఆధార్
దారిని పోవడానికి ఈ దారిని పోతావేరా ఇడియట్ ఆఫ్ ఇండియా. నాకు తెలుసులేండి సార్. జీప్ సౌండ్ వినపడుతుంది ఏంటి? కొంప తీసి పోలీస్ రైడింగా? ఎందుకు ఇక్కడ ఆపావు? నాకు తెలుసులేండి సార్, వెళ్ళరండి. ఆ? ఆ. నేను వచ్చే వరకు వీటిని గౌరవించుకో. బడి స్కూల్ ఆఫ్ బంగ్లాదేశ్. ఎస్ఐ గారికి ఈ మధ్య 1 టౌన్ మీద ఉండే ఇది ఈ 2 టౌన్ మీద లేకుండా పోయింది. వారానికి ఒకసారి దర్శనం. ఎట్లా ఉంటుంది నా బాధ? ఎవరికి చెప్పుకోను? నాన్న పెళ్ళి, నాన్న పెళ్ళి, నాన్న నాకు నాన్న. నీళ్ళే కుట్టాం మహారా. ఏమిటో నువ్వు కూడా కొట్టుకో. నాకు తెలుసులేండి సార్. బండి ఎక్కువ. యూస్లెస్ ఫెలో.